హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే పులిహోర చేసుకున్నానండి. ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు. కొద్దిగా వంకాయలు, ఒక చిన్న బీరకాయ అయితే ఉన్నింది. ఇంకా ఏం చేయాలి అనుకొని రెండు వేసి పులిహోర అయితే చేశాను. సూపర్గా వచ్చిందండి. రాగి సంగటికి, రైస్కి చాలా బాగుంటుంది టేస్టీగా. మీలో ఎంతమందికి పులిహోరలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ముందుగా అయితే ఒక 3 టమోటాలు తీసుకున్నాను, మీడియం సైజు. అలాగే 2 ఎర్రగడ్డలు తీసుకున్నానండి. ఒక చిన్న తెల్లగడ్డ తీసుకున్నాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక పావు స్పూన్ వరకు మెంతులు తీసుకున్నానండి. ఎక్కువ వేసామంటే బాగోదు, కొద్దిగా వేసుకోవాలి. ఇదిగోండి, చిన్న బీరకాయ ఉందన్నాను కదా, తీసి కట్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా. అలాగే కొద్దిగా వంకాయలు అయితే ఉన్నాయి, వాటిని కూడా నీట్గా కట్ చేసుకున్నాను. వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండటానికి ముందుగానే మనం వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత కట్ చేసి వేసామంటే తెల్లగా ఉంటాయి. బిన్ని చేదు కూడా ఎక్కువ అండి. ఈ విధంగా పెట్టుకున్నామంటే ఇది టిప్ అండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు 1 స్పూన్ వేసాను, జీలకర్ర అయితే 2 స్పూన్స్ వేస్తున్నాను. జీర్ణానికి మంచిది కదండి. ఇప్పుడు ధనియాలు, మెంతులు వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ముందుగానే పచ్చిమిర్చి వేసామంటే అవి మళ్ళీ మీద పడతాయని చెప్పి ఆనియన్స్ వేసి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. తర్వాత వెంటనే పసుపు వేసామంటే పచ్చిమిర్చి అనేది పగిలి మీద పడకుండా ఉంటుందండి. లేకుంటే చిటపట అని పగులుతుంది కదా, మీద పడుతుంది ఆయిల్. అది వెంటనే మనం పసుపు వేసుకున్నామంటే మిరపకాయ అనేది పగలకుండా అట్లే వేగుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవాలండి. ఎప్పుడు కానీ పుల్లగూరలు కానీ పప్పు కానీ నేను ఇలా గిన్నెలోనే చేసుకుంటాను. దీంట్లో అయితే బాగా రుద్దటానికి ఉంటుంది, పప్పు కట్టుతో బాగా రుద్దటానికి వీలుగా ఉంటుంది. అందుకని ఇలాంటి గిన్నెలే వాడుతూ ఉంటాను. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకుంటున్నాను. ముందు వంకాయలు వేసుకొని తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుంటాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పుల్లగూర చాలా బాగుంటుందండి. రాగి సంగటికి అయితే సూపర్ అదర్స్ అన్నమాట. ఎంతమందికి ఇష్టమండి పుల్లగూరలు అంటే నాకు కామెంట్ చేయండి. బాగా వేపుకోవాలి. ఆయిల్లోనే మనం బాగా వేపుకొని తర్వాత నీళ్లు పోసామంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేద్దాము. మామూలు బాండిల్స్లో చేసామంటే రుద్దుకోవటానికి మళ్ళీ గిన్నె మార్చుకుంటూ ఉండాలండి. ఒకేసారి ఇలాంటి దాంట్లో వేసుకున్నామంటే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడైతే చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వేస్తే చాలండి. మనం టమోటాస్ వేసాం కదా 3 దాకా, అందుకని చింతపండు కొద్దిగా వేస్తున్నాను. మనం తిప్పుతూ ఉండగానే వంకాయ అయితే వేగిపోయింది, చూసారా? బాగా మగ్గుతుంది. టమోటా అంతా కూడా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా అలా పెట్టేసుకొని వాటర్ వేసుకుందాము. చూసారా, బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీనికి మునిగేంత నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. వేగిపోయిందండి. ఇప్పుడు వంకాయ, బీరకాయ అంతా కూడా మునిగేంత నీళ్ళు పోసేసుకుంటున్నాను. రాయలసీమ స్పెషల్ కదండి పులిహోరలు అంటేనే, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. మేము చిన్నప్పుడైతే పొలం దగ్గర పని వాళ్ళకి అందరికీ ఇలా చేసి పెట్టేది అమ్మ. అయితే రాగి సంగటి చేసి ఇలా పులిహోరలు చేసి పెట్టేశారంటే హ్యాపీగా తింటారు పాపం వాళ్ళు. ఇంకా వేయి బాగుంది కూర అనేసి అడిగి మరీ పెట్టించుకొని తినేవాళ్ళు. అప్పుడైతే మేము తినేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడైతే వాటి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇది బాగుంటాయి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకున్నాను, పప్పు కట్టెత్తుకొని బాగా రుద్దేసుకుంటున్నానండి. నాకు అలవాటు కాబట్టి నేను స్టవ్ మీదే పెట్టి రుద్దేసుకుంటున్నాను, నలుపుకుంటున్నాను.
మీరైతే కానీ పక్కకి దించి పెట్టుకొని రుద్దుకోండి, అలవాటు లేని వాళ్ళు. చూసారా బాగా నలుగుతుంది. ఇంతేనండి, మళ్ళీ ఇందులో తిరగబాతు అంతా ఏం అవసరం లేదు. సగం వరకు రుద్దుకున్నాక కరివేపాకు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా నలుపుకుంటున్నాను. మన వంకాయ బీరకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. రాయలసీమ స్పెషల్ రాగి సంగటికి రైస్కి సూపర్గా ఉంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి తెలియని వాళ్ళైతే. అంతా అయిపోయాక స్టవ్ మీద నుంచి గిన్నె దింపుకొని రుద్దుకోండి. నేనైతే అలవాటుగా అలా చేసాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. తెలియని వాళ్ళు ఉంటే రాగి సంగటికి సూపర్గా ఉంటుంది. రాయలసీమ స్పెషల్ వంకాయ బీరకాయ పుల్లగూర రాగి సంగటికి రైస్కి సూపర్గా ఉంటుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.